ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మన గోకర్ణ టెంపుల్. చిన్నదే, బయట నుంచి ఇలా కనిపిస్తుంది కానీ లోపలైతే గోపురం కూడా ఉంది. సో రావణాసుడు ఆత్మలింగాన్ని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళాడంట. ఇక్కడ శివుడు మహాబలేశ్వర అనే పేరుతో దర్శనం ఇస్తారు. ఇక్కడ మన ఊర్లో లాగా శివలింగం బయటకు ఉండదు, భూమి లోపలికి ఉంటుంది. మనం కిందకి వంగి తాకాలి శివలింగాన్ని. ఇక్కడ స్పెషల్ ఎంట్రీ దర్శనం లాంటివి అయితే ఏం లేవు, అంతా సర్వదర్శనమే. గుడి లోపలికి ఫ్యాన్సీ డ్రెస్సెస్ని అలౌ చేయరు. మగవాళ్ళు అయితే షర్ట్ తీసేసి లుంగి కట్టుకోవాలి, ఇంకా ఆడవాళ్ళు అయితే చీర లేదా చుడిదార్. చుడిదార్ కూడా డౌటే, ఎందుకంటే నేను ఎవరిని చూడలేదు చుడిదార్తో టెంపుల్లోకి వెళ్ళడం. ఇక టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి 12:30 వరకు ఉంటుంది, మళ్ళీ సాయంత్రం 5 నుంచి 8 వరకు. ఇక చుట్టుపక్కల చూడదగ్గ ప్లేసెస్ ఏమైనా ఉన్నాయంటే మురుదేశ్వర్ ఉంది, ఒక 80 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది గోకర్ణకి. ఇంకొంచెం లాంగ్ అయినా పర్లేదంటే కుందాపురం ఉంది, ఉడిప్పి, ధర్మస్థల, కుకి కూడా చూసేయచ్చు. మురుదేశ్వర వెళ్ళాలనుకుంటే డే టైంలో వెళ్ళండి, నైట్ టైంలో వెళ్తే చూడడానికి ఏముండదు, చీకటి తప్పితే. బీచ్లకు కూడా పోనివ్వరు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కూడా అంత గొప్పగా ఏమీ లేదు. రాత్రి 8 దాటితే బస్సులు కూడా ఉండవు గోకర్ణ వెళ్ళడానికి, ఇదైతే గుర్తుపెట్టుకోండి.